శ్రీ మహాగణేశాయ నమః. శ్రీ వాసుదేవాయ. శ్రీమద్ రామాయణము అరణ్యకాండ 3వ సర్గ. హనుమంతుడు రామలక్ష్మణులను కలుసుకొని వారి రూపవైభవములను ప్రశంసించుట, వారి ఆగమన కారణములను గూర్చి అడుగుట, సుగ్రీవుని గూర్చి తెలుపుచో అతడు వారితో సఖ్యమును కోరుచున్నట్లు మారుతి వచించుట, అందులకు వారు సమ్మతించుట. మహాత్ముడైన సుగ్రీవుని యొక్క ఆదేశమును తలదాల్చి హనుమంతుడు ఋషిముఖ పర్వతము నుండి ఒక గంతులో రామలక్ష్మణులు ఉన్న ప్రదేశమున వాలెను. పిమ్మట వాయుసుతుడైన హనుమంతుడు ఆ ఇరువురి విశ్వాసమును పొందుటకై, వారికి తన ఎడ నమ్మకము ఏర్పడుటకై తన కపిరూపమును త్యజించి సన్యాసి వేషమును దాల్చెను. అంతటా హనుమంతుడు రామలక్ష్మణుల మనస్సులను ఆకట్టుకున్నట్లుగా మధుర వచనములను పలుకుచో సవినయముగా వారిని సమీపించెను. పిదపాతుడు ఆ మహావీరులకు ప్రణమిల్లి భక్తి ప్రపత్తులతో కొనియాడుచో తగిన విధముగా వారితో సంభాషించెను. వాయుసుతుడైన మహావీరుడు హనుమంతుడు సత్యపరాక్రములైన రామలక్ష్మణులకు తగినట్లుగా గౌరవ మర్యాదలు నిలిపెను. పిదప సుగ్రీవుని ఆదేశమునకు అనుగుణముగా అతడు భక్తితో మృదు మధుర వచనములను ఇట్లు పలికెను. ఓ స్ఫురద్రూపులారా, మీరు ఇరువురు రాజర్షుల వలెను దేవతల వలెను కనబడుచున్నారు. తీవ్రమైన వ్రతదీక్షను చేపట్టిన తాపస్సుల వలె ఉన్నారు. అయినను మీరు అడవి మృగములకును ఇతర వన చెరువులకును బీటుగొలుకుచో పంపాతీరమునంతటను గల వృక్షములను వీక్షించుచున్నారు. ఈ ప్రదేశమునకు ఎందులకే వచ్చితిరి? ఓ సజ్జనులారా, మీరు జటావల్కములను ధరించి తాపస్సుల వలె ఉన్నారు. మిగులు ధైర్యశాలులై బంగారు వన్యగల మీ యొక్క రాక వలన మధుర జలములు గల ఈ పంపా నదీ తీరం ఎంతో శోభిల్లుచున్నది. ఇంతకును మీరెవరు? మీరు వన సంచార శ్రమ వలన నిట్టూర్పులు విడుచుచున్నారు. బలిష్టమైన భుజములు కలిగి ఉన్నారు. సింహములను మించిన బలపరాక్రములు గలవారు. సింహముల వలె నిశితముగా చూచడి మీ చూపులకు ఇచ్చడి ప్రాణులన్నీ మిగుల బాధకు లోనగుచున్నవి. మీ చూపులకు భయపడి మిమ్ము చూసి భీతిల్లి ప్రాణులన్నీ పారిపోవచ్చున్నవి. ఇంద్రధనుస్సుల వంటి చాపములను ధరించిన మీరు శత్రువులను సంహరించడంలో దక్షులు. సౌందర్యమూర్తులైన మీ కాంతులు అపూర్వములు. శ్రేష్టములైన వృషభముల వలె గంభీర గమనులు మీరు. మీ భుజములు ఏనుగు తొండముల వలె పొడవైనవి, బలిష్టములైనవి. మీరు తేజమూర్తులైన పురుషోత్తములు. మీ తేజ ప్రభావమున ఈ మహాపర్వతము దివ్యకాంతమయమే విరాజిల్లుచున్నది. మీరు దేవతల వలె మిగుల పరాక్రమవంతులు. తామ రేకుల వంటి కందులు గలవారు. జటావల్కములను ధరించి ఉన్నను మీరు మహావీరులు. శౌర్య పరాక్రమంలో మీరు ఒకరికొకరు తీసిపోనివారు. దేవలోకము నుండి దిగి వచ్చినట్లున్నారు. సూర్యచంద్రుల వలె ఆనందదాయకములైన మీరు దైవికంగా ఈ భూలోకమునకు విచ్చేసినట్లున్నారు. విశాల వక్షస్థలములు కలిగి ఉన్న మీరు దివ్యరూప శోభితులు. సింహముల వలె మీరు చక్కని మూపులు గలవారు. మదించిన వృషభముల వలె శత్రు భయంకరులు. ఉత్సాహ శక్తి సంపన్నులు. ఉత్తమ రాజ లక్ష్యములు కలవారు అయిన మీరు రాజభోగములను పరిత్యజించి జటావల్కములను ధరించి ఈ దుర్గమారణ్యములను వచ్చుటకు గల కారణమేమి? ఆజానుబాహువులైన మీ భుజములు విశాలములై వృత్తాకారము కలిగి ఉన్నవి. అవి పరిఘల వలె బలిష్టములు. వివిధములైన అమూల్యములకు ఆభరణములను ధరించుటకు అర్హములైన మీ భుజములు ఆభరణరహితములై ఉన్నవేలా? సముద్రములలో వనములలో విరాజిల్లుచున్నదియు వింధ్యాద్రితో మేరు పర్వతముతో వెలసిల్లుచున్నదియు అగు ఈ సమస్త భూమండలమును రక్షించుటకు మీరు ఇద్దరును సర్వసమర్థులే. మీరు ధరించి ఉన్న ఈ ధనస్సులు అపూర్వములు, ఆశ్చర్యకరములు, సుందరములై చిత్రములైన బంగారు పూతలతో ఒప్పుచున్నవి. అందువలన ఇవి ఇంద్రుని వజ్రాయుధులే సువర్ణముచే అలంకృతములై మిగులు వేరయుచున్నవి. మీ తూణీరములు చూడముచ్చటగానున్నవి. అవి పదునైన బాణములతో నిండి ఉన్నవి. ఆ శరములు బొసలు కొట్టుచున్న సర్పముల వలె భయంకరములై శత్రువుల ప్రాణములను తీయునట్టివి. మీ ఖడ్గములు పొడవైనవి, విశాలములైనవి. మేలివి బంగారముతో అలంకృతములు. అవి కుబుసము వీడిన సర్పము వలె విరాజిల్లుచున్నవి. ఓ సత్పురుషులారా, నేను ఇంతగా మాట్లాడుచున్నాను, మీరు ఏమాత్రము పెదవి ఇప్పనేలా? వానరులకు ప్రభువైన సుగ్రీవుడు ధర్మాత్ముడు, మహావీరుడు. అతడు తన అన్నయ్యకు వాలి చేత వంచితుడై మీరు దుఃఖించుచో రక్షణకై ఈ జగత్తునందు అంతటను తిరుగుచున్నాడు. వానర ప్రముఖులకు రాజైన సుగ్రీవుడు మిగుల బుద్ధిశాలి. అతడు పంపగా నేను మీ కడకు వచ్చి తిని. సత్పురుషుడవైన ఓ మారుతి, మీ కడకు వచ్చి తిని నేను హనుమంతుడని పేరు గల వానరుడను. ధర్మనితుడైన ఆ సుగ్రీవుడు మీతో మైత్రిని కోరుకొనుచున్నాడు. నేను వాయుసుతుడను, వానరుడను, అతని మంత్రిని. నేను కామరూపుడను. కోరుకోనిన చోటునకు ఎక్కడికైనా వెళ్ళరాగలను. సుగ్రీవ ప్రభువునకు ప్రీతిని గుర్చుటకే భిక్షువు వేషములో ఋషిముఖ పర్వతం నుండి ఇచ్చటికి వచ్చి తిని.
మాట్లాడుటకు నేర్పరి అయిన హనుమంతుడు వాక్యముల అంతరార్థబలం గ్రహించుటలో కుశలరు వీరులు అయిన రామలక్ష్మణులతో ఇట్లు పలికి వారి సమాధానమునకే నిరీక్షించుతూ మౌనముగా నుండెను. సర్వశుభ లక్షణ సంపన్నుడైన శ్రీరాముడు హనుమంతుని పలుకులను విని ఎంతయో సంతోషించెను. పిదప తన పక్కనే ఉన్న తమ్ముడగు లక్ష్మణునితో ఇట్లు నుడివెను. ఓ సౌమిత్రి, మహాత్ముడు వానరాజు అయిన సుగ్రీవుని సచివుడితుడు. మనము ఆ సుగ్రీవుని కలియుటికే కోరుకొనుచుండగా అతడే మన కడకు వచ్చెను. శత్రు సంహార సముద్రుడైన ఓ సౌమిత్రి, సుగ్రీవుని సచివుడైన ఈ వానరుడు మాట్లాడుటలో మిగుల కుశలుడు. ఇతడు నా ఎదను సుగ్రీవుని ఎందును ప్రీతి గలవాడు కనుక ఈయనతో మృదు మధురముగా తగు విధముగా వచింపము. ఋగ్వేదమునందును యజుర్వేదమునందును సామవేదమునందును సురక్షితుడైన వాడు మాత్రమే ఇట్లు మాట్లాడు సమర్థుడు. ఇతడు మనతో పెక్కు విషయములను గుర్చి వచించెను. ఆ మాటల్లో ఎక్కడనూ అపశబ్దము లేనేలేదు. కనుక ఇతడు సమస్త వ్యాకరణములను కూలంకషంగా నేర్చినవాడు అనేది నిశ్చయము. ఇతడు మాట్లాడినప్పుడు ముఖమునందును కనులలోను ఫాలభాగమునందును కనుబొమల యందును తదితరములైన అవయముల యందును శరీరమునందెచ్చటను ఎట్టి వికారము కనపడలేదు. ఇతడు సంక్షిప్తముగా తన అభిప్రాయమును స్పష్టపరిచినాడు. ఇతని మాటల్లో సందేహమునకు తావులేదు. ఆగుచో గాని అర్ధరహితముగా పదములను విడగొట్టుచో గాని ఉచ్చరించలేదు. ఇతడు తొందరపాటు లేక ఆత్మవిశ్వాసముతో మాట్లాడినాడు. మనస్సులోని మాటని స్పష్టముగా తెలిపినాడు. ఇతడు మరీ బిగ్గరగా కాక మరీ సన్నగా కాక మధ్యమ స్వరముతో ఉచ్చరించినాడు. ఈయన పలికిన మాటలు వ్యాకరణ శాస్త్ర సంహితములు స్పష్టముగా క్రమమును అనుసరించి ఉన్నవి. లోక సహజమైన వేగము గలవి, ఆగక ఒక క్రమములో సాగినవి, శుభదాయకములు, ఆకర్షణీయములు. ఈ మారుతి వచనములు భావములను స్పష్టంగా ప్రకటించుటకు అనుగుణముగా స్వరస్థానములో పలుకబడిచే ఆశ్చర్యమును కలిగించుచున్నవి. ఈయన మధుర వచనముల తీరునుకు ఎల్లరనూ ముగ్ధులవుదురు. చంపుడుకు కత్తి ఎత్తిన కురుడు సైతము ఈయన పలుకులకు చల్లబడి ఆ కత్తిని దింపవలసినదే. ఓ నిర్మల హృదయ, ఇట్టి బుద్ధికుశలుడైన దూతల అభింపని ప్రభువు యొక్క కార్యములు ఎట్లు సిద్ధించును? ఇట్టి విశిష్ట గుణములు కలిగి కార్యసాధకులైన దూతలను కలిగి ఉన్న రాజు నిజంగా అదృష్టవంతుడు. సమయస్ఫూర్తి గల అట్టి దూతల యొక్క చక్కని మాటల ప్రభావముచే ఆ రాజు యొక్క కార్యములన్నీను సిద్ధించును. శ్రీరాముడు ఇట్లు సూచించిన పిమ్మట వాయుసుతుడును సుగ్రీవుని మంత్రియు వాక్య విశారదుడును అయిన హనుమంతునితో వచన కుశలుడైన లక్ష్మణుడు ఈ విధముగా పలికెను. ఓ విద్వాంసుడా, మహాత్ముడైన సుగ్రీవుని యొక్క గుణగణములను గుర్చి కబంధుని వలన ఇంతకుముందే విని ఉంటిమి. ఇప్పుడు నీ వలన ఆయన వైశిష్ట్యమును గూర్చి విపులముగా విని ఎంతో సంతోషించితిమి. వానర ప్రభువైన ఆ సుగ్రీవుని కొరకే వెతుకుచో మేము ఇచ్చటికి చేరితిమి. సత్పురుషుడైన ఓ మారుతి, మైత్రీ విషయమైన సుగ్రీవుని ఆదేశము మేరకు నీవు పలికిన మాటలకు మేము సమ్మతించితిమి. నీ సూచనలను మేము పాటించదము. పవనసుతుడైన హనుమంతుడు లక్ష్మణుని సమయోచిత వచనములను విని ఎంతో సంతోషించెను. ఇక సుగ్రీవుని కార్యము సఫలమగునని వాలి బాధలు మనస్సునకు తొలగనని దిటవు చేసుకొనెను. సుగ్రీవునకు రామలక్ష్మణులతో మైత్రిని ఏర్పరచుటకు కుతూహలపడిన హనుమంతుడు. వాల్మీకి మహర్షి విచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం కిష్కింధకాండనందు 3వ సర్గ సంపూర్ణము. జై శ్రీరామ్.